Good morning, good morning, good morning, good morning, good morning from Goa, Panjim. నేను చెప్పిన పక్కకు గుడి ఉంది హనుమంతు, ఆడికి వెళ్తున్నా. ఇప్పుడైతే రెడీ అయినా, మార్నింగ్ లేచిన రేపు దిగాలి. అసలు మార్నింగ్ వాన కూడా పడ్డది. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడనే స్టే చేసి మంచిగా కనిపించాలి. వా, అన్నీ ఆల్మోస్ట్ హట్లే ఉన్నాయి. ఆల్మోస్ట్ హట్స్. ఈరోజు ప్లానింగ్ అయితే గట్టిగానే ఉంది. ఫస్ట్ అయితే టెంపుల్ కావాలి, టెంపుల్ కొని తర్వాత బాయ్. గుడ్ మార్నింగ్, गुड मॉर्निंग, गुड मॉर्निंग. टेंपल जाके आते हैं. ఈ భయనే హెల్ప్ చేసింది మాకు. నైట్ పూట ఆ రూమ్ కూడా తీసుకోండి, అది కూడా వాళ్ళదంట ప్రాపర్టీ. ఏం చెప్తున్నా, ఈరోజు అయితే ఫుల్ ప్లానింగ్ ఉంది ఘోరంగా. ఎవ్రీ టైం వచ్చినా అని కూడా మొత్తం ఏదైనా ఒక రూమ్ తీసుకొని అలా కూర్చొని అంటే చిల్లింగ్ ఉంటుండే ఎవ్రీ టైం. ఈ టైం మొత్తం తిరుగుడే, మొత్తం చెప్ప చూడేసేసాలి. గల్లీలు చూడాలి ఈరోజు అయితే. ఐకానిక్ ప్లేసెస్ ఇన్ గోవా అన్నీ చూద్దాం. ఈ స్ట్రీట్ కలర్ఫుల్ స్ట్రీట్స్ ఈడికెళ్ళి స్టార్ట్. ఈ గల్లీ నుంచి బాయ్ మొత్తం రాజస్థాన్కి వెళ్ళి వచ్చింది బాయ్. అక్కడ చూడ అంతా గ్రీన్ కలర్, గ్రీన్ కెఫేస్ ఈడికెళ్ళి స్టార్ట్. ఇక్కడ నుంచి ఇవన్నీ బీగల్, నా ఫేవరెట్ డాగ్. అక్కడ బాగుంది అబ్బా, అది ఆరెంజ్ గ్రీన్. వా, ఏం ఫీల్ ఉందిరా ఇలా. థామస్ పోట్రీ క్లోజ్ ఉంది. ఓపెన్ అవుతుందేమో, 10 అవుతుంది. ఇంక ఓపెన్ కాలేదంటే ఇంకెప్పుడు ఓపెన్ అవుతుంది. ఇల్లు నాకు ఫుల్ నచ్చినాయి ఫ్రెండ్స్. అన్ని పెంకులు ఇల్లు, ఎటు చూసినావే. ఇక్కడ నిన్న వచ్చింది ఈ ప్రాపర్టీ చూడనీకనే. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఏడికెళ్ళి స్టార్ట్ పైకోనికి టెంపుల్కి. అక్కడ ఏదో ఉంది హిందీలా రాసి. ఇక్కడ గుడి ఎంట్రన్స్కి అయితే వచ్చినాము. ఇక్కడ శ్రీ మారుతి సంస్థాన్ ఘాట్ మార్ట్. కొంచెం హిందీ వీక్ అబ్బా. ఈడికెళ్ళి స్టెప్స్ ఉన్నాయి. అరే చెప్పులు వేసుకోవద్దు. నేనైతే చెప్పులు వేసుకొని వచ్చినా. ఉంటే ఎత్తుకోపోతారు. ఏమిలా వాళ్ళు ఎవ్వరు చెప్పులు వేసుకుంటారు. కొంతమంది వేసుకోలే. అయినా చెప్పులు వేసుకోవాలో తెలియదు. చెప్పులు తిడబెట్టిన. ఓ జంగల్ లెక్క ఉందంత. మళ్ళీ దానిపైన ఇల్లులు కడతారు. ఇది ప్లే గ్రౌండ్ కాదు, వాలీబాల్, టెన్నిస్. ఈ గుడికి షార్ట్ ప్యాంట్స్ అలో లేదంట. ఇందాక ఒకటి చెప్తాను, అది ఓన్లీ లేడీస్కి అంట, జెంట్స్కి కాదు. దర్శనం చేసుకోవచ్చు అంట. కుచ్చుకుతున్నాయి, రాళ్ళు ఉంటుంటా. ఏంది బండ్లు ఉన్నాయి పైన? ఏంది ఇక్కడ తవ్వుందా? ఓ గుడ్ ఫెంటాస్టిక్. ఆడిపోవాలి.
ఈడికెళ్ళే వ్యూ. ఇక్కడికి వెళ్ళి ఇది వ్యూ. నిన్న ఆ బ్రిడ్జ్ కాడికి వెళ్ళి వచ్చిన. అది గోవాలో కేబుల్ బ్రిడ్జ్. అది ఇక ఈ బ్రిడ్జ్ ఇక అటు పోతే మధ్యలో ఇంకేమి ఉండదు. ఆ ఒక్క బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంది పంజిమ్కి వాస్కోకి. అది వాస్కో. బాబా ఇది పెళ్లి మండపం లెక్క ఉంది. అయితే దర్శనం అయితే బాగా అయింది. ఎవ్వరు లేరు అసలు, లిటరల్లీ ఎవ్వరు లేరు. పూజారి మేము తప్ప. ఆయన ఇక్కడికి షార్ట్స్ మీద లేడీస్ కానీ కాదు, జెంట్స్కి కూడా అలౌ లేదు అక్కడ చెప్పిండు ఆయన. ఇక్కడ చూసిన పనసకాయల చెట్లే ఉన్నాయి. ఓ పా చెట్లకి ఏదో మాడి పండ్లు ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడ. అయితే పనసకాయలని ఎప్పుడు చూడలే ఇట్లా చెట్లు, ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ. యా ఫ్రెండ్స్, అయిపోయింది దర్శనం చూసుకొని అయితే వచ్చిన. రూమ్ చెక్అవుట్ అయిపోయింది. నేనున్న ఇది రూమ్ ఏమో విల్లా ఖతుమ్. पंजिम साइड वसे पक्का विजिट करनी. प्रॉपर्टी का इन्हों ही देखभाल करते हैं, पक्का इधर आ जाए आप पंजिम के. अब इनका नाम शिवा है. इनका नंबर इधर डाल देता हूँ मैं, मेरे पास है नंबर. ओके, अच्छा है ना, डिस्काउंट देना देते. ओके फ्रेंड्स, बाय. మీరు గిట్టంగా ఇక్కడికి వస్తే ఇక్కడ పక్కన చుట్టుపక్కన ఏ హోటల్ తీసుకున్నా, ఏ విల్లా తీసుకున్నా వాళ్ళు కార్ పార్కింగ్ అయితే యాక్సెప్ట్ చేయరు అసలు. ఈయన మనకి ఇక ఒక గల్లీ అందులో పెట్టించిండు సేఫ్ పార్కింగ్ అని. ఈయన డిస్క్రిప్షన్లో కూడా ఉండే, అంటే మేము చూడలేదు. కానీ మీరు మాత్రం కార్లో వస్తే ఇవి పంజిమ్ సైడ్ ఏ హాస్టల్ కానీ ఏ హోటల్ కానీ వాళ్ళు అలౌ చేయరు. కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఇక్కడక్కడ పెట్టి ఇస్తారు, కానీ చాలా కష్టం భయ పార్కింగ్. కార్ది అయితే, స్కూటీ అయితే ఆనే పెట్టవచ్చు, లోపల కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే లగేజ్ మొత్తం కార్లో పెట్టేసి తిన్నికే పోదాం. ఏదైనా తాగుతాం రా కాఫీ, ఎందుకు
బ్లాక్ కాఫీ తాగుతాను. 12 అవుతుంది ఫ్రెండ్స్, 12:05. ఇప్పటివరకు తిండి లేదు, తిప్పలేదు, చింత లేదు. ఇక్కడ ఉంది 45 టెస్టింగ్ రూమ్ అంట. ఓకే, ఇలా పోదాం. ఎట్లుంటుందేమో. అంబియన్స్ అయితే తోపు ఉంది ఖాళీ. అరే ఎక్కడరా కూర్చునేది? అక్కడ కూర్చున్నారు. అక్కడికి వెళ్ళి ఉందిరా. ఈ కెఫేకి అయితే వచ్చినాము. దీన్ని వియత్నామీ స్టైల్ అంటారు. ఇది మెను. అక్కడ కాఫీ ఎదురుగానే ఇది ఇంకో స్టోర్ ఉంది, మాడా అని. ఇవన్నీ హ్యాండ్ మేడ్, కావాలంటే ఇవి కొనుక్కోవచ్చు కూడా. ప్రైజింగ్ అయితే లేదు, కొన్ని వాటి మీదకి అయితే ఉంది ప్రైజింగ్. లైక్ దిస్ 1699. ఇంకా ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి. అన్ని యానిమల్స్ ఇక్కడ, సీ యానిమల్స్. బాగుంది, అంబియన్స్ అయితే బాగుంది ఇక్కడ. కప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూద్దాం, ఒకటి తీసుకుంటాం. అయితే తోపు ఉంది బాబా. ఇక్కడ ఇంకో కెఫేకి వచ్చినాం, ఫంకు. ఇక్కడ ఏముంటుంది చూద్దాం. ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ అన్ని కుకీస్ ఉన్నాయి. బర్గర్ కేక్స్. ఇక్కడైతే ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక మఫిన్ తీసుకున్నాం. ఇది 30 రూపీస్, చాకో చిప్ మఫిన్. ఇక్కడ మిర్రర్ కూడా ఉంది. ఇది మన ఈరోజు అవుట్ఫిట్. అనిపిస్తున్నా. ఫోన్ పే చేస్తాం. ఉన్న కేఫేస్, బేకరీస్, స్టోర్స్ అన్నీ చిన్న చిన్న బుడ్డిగా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకటే రూమ్ అంతా అన్నీ, దాంట్లోనే అన్నీ. ఇంకా ఇప్పుడైతే ప్రాపర్ ఏదైనా తింటానే ఇక నా లోపల ఎనర్జీ వచ్చేటట్టు ఉంది. తినకపోతే ఇంకా పవర్ డౌన్, మొత్తం షట్ డౌన్ అయిపోయేటట్టున్నా నేనైతే. ఆల్మోస్ట్ 1:45 అవుతుంది. ఇవన్నీ తినలేం ఫ్రెండ్స్ మనం, అన్నీ కానిపోయినా అవన్నీ. ఇప్పుడు చూద్దాం, ఒక రెస్టారెంట్ అయితే దొరికింది. ఏదో గ్రీన్ నుంచి స్టార్ట్ అయింది. ఆ కాఫీ వాడు చెప్పాడు బాగుందంట. అక్కడ పోదాం, ఆడికి పోతున్నాం. గాయస్, పంజాబ్ వస్తే రెంట్కి బైక్, స్కూటీ అయినా తీసుకోండి, కానీ కార్ మాత్రం తీసుకోకండి ఫ్రెండ్స్. అసలు పార్కింగ్కి జాగానే ఉండదు రే. కార్ ఏడనో పెట్టేసి వచ్చిన. ఇది ఇక్కడ ఉంది, ఇది ఈడికి రావాలి, పెట్టింది అక్కడ ఎక్కడనో. ఇదే గ్రీన్ కెఫే, ప్యూర్ వెజిటేరియన్. ఆటోనికి గేమ్స్ కూడా ఉన్నాయి కదా. హలో, గుడ్ మార్నింగ్. ఓకే, ఏముంది ఫ్రెండ్స్ ఇలా అయితే కెఫే. ఇది కెఫే. ఇది
ఇది వాటర్ అనుకునే వాటర్ కాదు, ఇది వెల్కమ్ డ్రింక్. ఆరెంజ్ పల్ బాగాలేదు కానీ మంచి ఫ్రీగా వచ్చింది. తిన్న తర్వాత ఫస్ట్ అయితే ఫుడ్ రంది మాకు పని చేస్తలేదు నాకు ఈరోజు అయితే. ఉదయానికి ఫుడ్ లేదు, ఏం లేదు, లోపలికే మనం పోతానే లెక్క. ఇక్కడ బాగా మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి అన్ని కవర్ చేశారు. ఓకే, ఫస్ట్ ఐటమ్ నాచోస్ ఆర్డర్ చేసాం, చూద్దాం ఎట్లుంటుందో. బాగుంది నాకు వేరే టేస్ట్ కొడుతుంది కొంచెం. ఎక్కడో ఏదో తిన్నాం ఇలాంటి టేస్ట్. 10 రూపీస్ చిప్స్ ఉంటాయి కదా అసలు గట్లుంది సార్, ఇది సేమ్ అట్లా ఉంది కానీ బాగుంది. పైన అవకాడో అనుకుంటుంది. నెక్స్ట్ ఐటమ్ పిజ్జా. దిస్ ఈజ్ ఒకటో పెద్ద పేరే చెప్పింది దీనికైతే, కనుక్కొని చెప్తా. కాకపోతే బాగుంది. యా గైస్, అరంబోల్కి అయితే స్టార్ట్ అయినా. పంజిమ్లా ఏమంతా లేవు, ఎప్పుడు చూసినే ఉన్నాయి అవి లొకేషన్స్, ఏమంతా అట్రాక్టివ్ అనిపిస్తలేవు. డైరెక్ట్ అరంబోల్కే పోతా. ఇక్కడ ఐకానిక్ మన చర్చ్ ఉంది ఇక, ఆడ ఉంటే ఆడ ఒక 2-3 ఫోటోలు దిగేసి డైరెక్ట్ అరంబోల్. ఓకే, ఏ యాంగిల్లో పెట్టినానో ఏమో, ఇది హోప్ మంచిగానే కనిపిస్తున్నా. మొత్తం ఘాటే ఫ్రెండ్స్, ఇక్కడ అంతా ఘాటే. పంజిమ్లా, వాస్కోలా పక్క గల్లీకి పోవాలన్నా ఘాట్ సెక్షన్ ఇక్కడ మొత్తం షార్ప్ టర్నింగ్స్. రోడ్ కూడా చూపిస్తాం, పక్కన లొకేషన్ చూడండి. పంజిమ్ నుంచి అరంబోల్కి 35 కిలోమీటర్స్ అయితే ఉంది. మ్యాప్స్లోనేమో 45 మినిట్స్ చూపిస్తుంది. ట్రాఫిక్ ఉన్నట్టుంది, అది కూడా మంచిగా ఉంటుంది రోడ్. అదైతే ఇంకా మరీ ఘాట్. ఈ పంజిమ్ దాటినామంటే కథం స్ట్రైట్ ఉంటాయి, కానీ ఇది దాటే వరకు అన్ని ఘాటే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పోలీసులు ఫుల్ స్ట్రిక్ట్ అసలు. ఇందాక తిన్న కెఫే కాడికి వచ్చిన ఫ్రెండ్స్, గ్రీన్ కెఫే. ఓకే, మళ్ళీ కలిస్తే మనం మొదలు బ్రేక్ తీసుకున్నప్పుడు. Good evening from Arambol.
గాయస్ రంబోల్కి అయితే వచ్చేసిన, ఫ్రెష్ అప్ అయినా. ఇదే ఈ హోటల్లోనే ఉన్నా, రూమ్లో అయితే. ఓకే ఇక్కడ ఈ బీచ్ పాయింట్లు అయితే దొరకడం చాలా కష్టమే, కానీ లాస్ట్ టైం నేను అరంబోల్ పైన కొండలలో ఉండే. ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి స్టార్టింగ్ జూన్ జూలైలో మొత్తం తీసేస్తారంట. అక్కడ కరెంట్ ఉండదంట, నీళ్ళు ఉండవంట, ఏముండవంట. మన రిస్క్ మీదనే ఉండాలంట. ఇదే ఆ హోటల్, అరంబోల్ స్ట్రీట్. చూద్దాం, తిరుగుదాం, ఇక్కడక్కడ తిందాం, తిరుగుదాం, అని చేద్దాం. ఏం వెదర్ ఉంది సార్ ఇక్కడ. నేను చెప్పింది అంటే పైన ఎల్లోలు కనిపిస్తుంది, ఆ ఎల్లో కలర్ అక్కడనే స్టే. అక్కడ బాగుంటుంది. అది కాకుండా ఇంకా దాని వెనకాల ఉంటుంది, కొండ వెనకాల. అది ఇంకా తప్పు. లాస్ట్ టైం అక్కడనే ఉంటుంది, మస్తు ఉంటుంది. అక్కడ అన్ని షాపింగే ఉంటాయి. మొత్తం క్లోజ్ చేసేసిండ్రు ఇక్కడ. ఏం లేవు, మాన్సూన్ సీజన్ అని చెప్పి స్టార్ట్ అయింది. ఎవరు రారని చెప్పేసి మొత్తం తీసేసిండు. అక్కడ ఒక్క స్టోర్ కూడా లేదు. అక్కడ మంచి మంచి రెస్టారెంట్స్ ఉంటాయి, బాగుంటాయి, కెఫేస్, రెస్టారెంట్స్. ఇప్పుడు ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఇక్కడైతే ఇప్పుడు వచ్చిన చూద్దాం. అక్కడ సీనరీస్, లొకేషన్స్ అయితే ఖాళీ కేక్ ఉంటాయి. ఆడ ఈ ప్లేస్ గురించే మాట్లాడుతున్నాం. అసలు మొత్తం క్లోజ్ అయిపోయింది. వీఆర్ మిస్సింగ్ దిస్ ప్లేస్. చాలా బాగుంటుంది. చూపిస్తా చూడు ముందర ఎట్లుందో. కోమా అయిపోతాయి. ఇది ప్లేస్ మొత్తం క్లోజ్, అంతా క్లోజ్. ఏం లేవు. అక్కడక్కడ కొన్ని ఓపెన్ ఉన్నాయి అంతే. సముద్రంలో దొరికే క్రిస్టల్స్. మాట్లాడుతుండ్రా ఇందులో ఎట్లున్నాయి. 15,000 అంటే. ఓ అమ్మా, ఇవన్నీ లాకెట్స్ అంట, మెడలో వేసుకున్నాయి. ఒకటి 100 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. అది 15,000 అంట. అది రౌండ్ అన్ని ఒరిజినల్ అంట. ఈయననే కాక ఆల్ ఒరిజినల్స్. ఇక్కడ టెంట్లో కెఫే ఉంటుండే, ఇది కూడా తీసేసి. జూన్ జూలైలో అరంబోల్ అయితే రావద్దు, ఇదైతే తెలిసిపోయింది. జూన్ జూలై ఆగస్ట్ ఇక్కడ కూడా బాగుంటుంది. ఇక్కడ ఒక మంచి షాప్ ఉంటుండే, ఇది పోయింది. కాకపోతే మౌంటైన్ మీద ఉంటుంది, సీ ఓషన్ వ్యూ. వా ఇంకో ఇదే దీనిపైన ఇక్కడనే స్టే చేసి ఉండే, క్లోజ్ అయిపోయింది. మంచిగా ఉంటుండే వ్యూ. మొత్తం క్లోజ్. మీరు వచ్చేది అయి ఉంటే గోవాకి రండి, కానీ పంజిమ్లో అక్కడక్కడ బాగాలో ఉండండి, కానీ ఇక్కడైతే అస్సలు రావద్దు. జూన్ జూలై అరంబోల్ నాట్ రికమెండెడ్. వచ్చినాను కూడా ఏముండదు, కానీ వస్తే ఇలాంటి లొకేషన్లో ఉంటే ఒక ఫైదా. మళ్ళీ అక్కడనే ఉండి వేస్ట్ ఆఫ్ మనీ. మళ్ళీ ఇదైతే లేక్, సారీ ఇది ఓషన్. ఇది పక్కన లేక్ ఉంటుంది, ఓషన్ అటుపక్క లేక్. ఇదే ఇక్కడ
విచిత్రమైన సన్నివేశం చెప్పాలంటే. బాగుంటుంది అబ్బా ఇక్కడ. వా 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 ఇక్కడ పోనీకే తవ్వలేదండి. లాస్ట్ టైం ఉండే. అయ్యా ఇది ఫేమస్ కూడా అయింది రంబోల్ బీచ్, అందుకనే టూరిస్టులు ఎక్కువైపోయారు. అటు పోదాం, జాగ్రత్త రా. జాగ్రత్త రా. అక్కడ కాక ఫిషింగ్ చేస్తుండు. ఏం దొరికినాయేమో పోయి అడుగుదామా ఒకసారి. అరే పోయి అడుగుదామా ఆయనకి ఎన్ని ఫిష్లు దొరికినాయో. నేను పోయేసి వస్తా. పర్మిషన్ వచ్చింది పోయి రానికే పోతున్నా. కాకా ఎట్లా పోయినావేను వాడికి పోనీకని వస్తలేదు. నాకు దానికి వస్తలేదు, నీకు వస్తలే. ఇక్కడ ఎక్కడ ఆడితే అక్కడ బీర్లు తాగిండ్రు, బీర్లు సీసాలు వాళ్ళు కొట్టిండ్రు. వా ఇదిరా మనం ఇచ్చేది రెస్పెక్ట్ వచ్చి. అసలు ఎంత మంచిగా ఉంది ప్లేసు, ఎట్లా బిహేవ్ చేస్తాము అనేది ఏం లేదు. వాడికి పోయినాక అన్నకాడికి పోతున్నాను. నేను ఎన్ని ఫిష్లు పట్టుకున్నాను చూడాలనుకున్నాను, ఆతృత. ఇక్కడ ఫిషింగ్ అయితే చేస్తుండవు, ఇప్పుడే స్టార్ట్ చేసినంటే ఇంకా ఏం దొరకలే అంట. ఉన్నాయేమో అనుకుని జర్నీకి వచ్చిన, ఇప్పుడే స్టార్ట్ చేసినంత. ఏం అలలు కొడుతున్నాయి. వా బాబా హైట్లో వేస్తున్నాయి అల్లలు అయితే. వీడియోలో కనిపి దీనికన్నా పెద్దగా లేచింది. ఈ వైట్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి ఆస్టర్. ఇవి ఇక్కడ ఇక్కడ क्या भाई आपका ये हॉबी है क्या? ये पकड़ के खाते हो ना तो छोड़ देते हो इसमें? नहीं खा लेते। ये मन तो बहुत डेंजर है। अभी तो बहुत रफ हो जाता है। हाँ स्विमिंग के लिए भी अभी अच्छा नहीं, करंट रहता है। करंट पानी में करंट होता है? ये करंट नहीं, इलेक्ट्रिक करंट है। जो फ्लो रहता है ना, इधर गया तो उधर चले मालूम नहीं पड़ेगा। बगैर लाइफ जैकेट का तो खत्म है कहानी। जो स्विमिंग आती है वो अलग बात है। अभी स्विमिंग आने वाले को भी ये अलो नहीं है। सर्फिंग कर सकते हैं क्या? वो लोग भी अलो नहीं है। सर्फिंग जो प्रोफेशनल है वही। अभी आपको मालूम नहीं तो नहीं कर सकते। ప్రొఫెషనల్ సర్ఫర్స్ ఉంటేనే ఇక వీళ్ళకి ఎలా చేస్తారంట, లేకపోతే వేయరంట. బాబా నేను కూడా వెళ్ళిపోతే ఇక్కడ రిస్క్ అనిపిస్తుంది నాకు కూడా. ఆయన యాక్చువల్గా నైట్ వచ్చి పట్టుకుంటాడంట, ఈరోజు జల్దీ వచ్చిందంట. ఏం దొరికాయంట చేపలు. పైన ఒక నిమిషము పారాగ్లైడింగ్, దాన్ని ఏమంటారు, ముందు ఒకటి రెక్క తిరుగుతుంది, ఇది నేను రేపు ఎక్కుతా పక్క. అంతా ఖాళీగా ఉంది ఇక్కడ. శివ అదొక ఉంటుంది కెఫే, అది కూడా క్లోజ్ అయిపోయింది. చాలా ఫేమస్ ఉంటుంది ఇక, అదేదో గుర్తుకొస్తుంది పేరు నాకు. ఆ పైన అన్ని కాటేజెస్. స్వీట్ లేక్, వీడు కొడుతుంది కాక. లేక్లోకి వెళ్ళి ఓషన్లోకి పోతున్నాయి. అది ఓషన్, ఇది లేక్.
ఇక్కడికి వచ్చిన రీజనే ఇక్కడ శివ సంథింగ్ ఉంటుంది అబ్బా, మంచిగా ఉంటుంది దానికోసం మన అదే లేకుండే బాబా మిస్డ్ అబ్బా. లొకేషన్స్ అయితే బాగున్నాయి కానీ డోంట్ రికమెండెడ్. వాటర్ క్రాస్ జరుగుతుంది, వాటర్ క్రాస్ చేస్తున్నాం. స్వీట్ లేక్ నుంచి ఓషన్లోకి వెళ్ళిపోతుంది. సాల్ట్ లేక్ అది, ఇది స్వీట్. అవి ఉప్పు ఉంటాయి, స్వీట్ ఉంటాయి కాబట్టి అందుకని స్వీట్ లేక్ చేసి. లేక్లు ఉన్నాయి, ఉప్పు ఉండవు కదా అట్లా. అమ్మో పాటలు ఉన్నారో ఇక్కడ, పాటలు వస్తున్నాయి. మనం ఆర్డర్ చేసుకుందామన్నా కూడా ఏం లేవు అక్కడ. అంతే, ఓన్లీ ఎంజాయ్ చేయాలంతే. నా కళ్ళు ఎంత అద్భుతాన్ని చూస్తున్నాయి ముందల. वाह ऑर्डर ले सकते है? मेनू है 50 का 2 बेड से. अच्छा भाई, बेड के लिए अलग चार्ज है. ఇక్కడ ఫుడ్ అయితే ఉందంట, చూద్దాం ఆర్డర్ చేసి. क्या है? लॉबस्टर. टेस्ट अच्छा रहता है, इसका टेस्ट अच्छा होता है. जितनी चीज़ें ये पूरा टेस्टी है, ये फेमस फिश है. फ्रीजड ఫ్రోజన్. హాయ్ ఫ్రెండ్స్, అక్కడ కొంచెం తినేసినాము. తిన్న తర్వాత కూడా ఏం నిండలే, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేకుండా ఇంకా వీడియో ఏం తీయాలి. ఇక పక్కకు పోయి కొంచెం తినేసి అట్లనే రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అంబ్రెల్లా పట్టుకొని బయటకు వచ్చినాము ఇట్లా షాపింగ్ కానీ. ఫుల్ వాన, అసలు ఏం అర్థమవుతలే వానలా. గొడవ తీసుకుని ఒకటి మస్తు ఫీల్ ఉంది ఇలా. వా, ఒక షాపింగ్ అయితే చేసిన. చూస్తున్నా ఇంకేమైనా ఉన్నాయా. నైట్ లైఫ్ హైదరాబాద్లో, మనం గోవా కూడా చేద్దాం. ఓకే, ఇగో ఇక్కడ అన్ని స్ట్రీట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ బంద్ అయిపోయినాయి, బంద్. వీళ్ళు కూడా ఏమైనా షాపింగ్ చేసినా కూడా ఫుల్ తక్కువ రేట్లు ఇచ్చేసేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ సీజన్ కూడా అయిపోయింది. ఇప్పుడు జూన్ జూలైలో వస్తారు ఉండదంట. జూన్ జూలై ఆగస్ట్ సీజనే కాదంటే ఇదైతే. అందరు వెళ్ళిపోతున్నారు ఎవరింటికి వాళ్ళకి. వీళ్ళు ఇక్కడ వాళ్ళే అనుకున్నా కానీ కాదు, అందరు ఒక్కొక్క స్టేట్కి వెళ్ళి వచ్చిండ్రు. ఒకళ్ళు ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఛత్తీస్గఢ్, అందరు వాళ్ళే ఉన్నారు ఇక్కడ.